సో నాంపల్లి సిబిఐ కోర్టు దగ్గర ప్రస్తుతం ఉన్నటువంటి లైవ్ దృశ్యాలు మనం చూస్తున్నాం. సిబిఐ కోర్టులో హాజరైన అనంతరం విచారణ ఎదుర్కొన్నారు మాజీ సీఎం జగన్. ఆ విచారణ ముగిసినట్టుగా మనకు తెలుస్తోంది. అక్కడ నుంచి ఆయన అభివాదం చేసుకుంటూ కూడా తిరిగి వెళ్తున్న దృశ్యాలు చూస్తున్నాము. నాంపల్లి సిబిఐ కోర్టులో విచారణ ముగిసిన అనంతరం జగన్ అక్కడి నుంచి లోటస్ పాండ్ కి మరి కాసేపట్లోనే చేరుకోబోతూ ఉన్నారు. అక్రమాస్తుల కేసుకు సంబంధించి జగన్ ఈ రోజు కోర్టుకు ఒకరోజు గడువు ముందుగానే వచ్చారు. ఈరోజు జడ్జి ఎదుట మాజీ సీఎం జగన్ హాజరయ్యారు. సిబిఐ కోర్టులో జగన్ విచారణ ముగిసింది. విచారణ ముగిసిన అనంతరం ఆయన కోర్టు నుంచి బయటకు వస్తున్న దృశ్యాలు మనం చూడొచ్చు. తన కోసం వచ్చినటువంటి అభిమానులు కార్యకర్తలకు ఆయన అభివాదం చేస్తూ కోర్టు ప్రాంగణం నుంచి కూడా బయటకు వెళుతూ ఉన్నారు. సో మార్నింగ్ నుంచి మనం చూస్తున్నాము జగన్ అభిమానులు కార్యకర్తలు పెద్ద సంఖ్యలో ఆయనకు సంఘీభావం తెలిపేందుకు వస్తూ ఉన్నారు. ముఖ్యంగా బేగంపేట్ ఎయిర్పోర్ట్ లో దిగిన దగ్గర నుంచి కూడా నాంపల్లి కోర్టుకి చేరుకునేటువంటి ప్రాంతాల్లో పోలీసులందరూ కూడా మోహరించారు. అభిమానులు కార్యకర్తలు పెద్ద ఎత్తున తరలి వచ్చినటువంటి నేపథ్యంలో వాళ్ళందరినీ కూడా నిలువరించేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. సో విచారణ ముగిసిన అనంతరం ఆయన నాంపల్లి ఏసీబీ కోర్టు నుంచి బయటికి వచ్చి వారందరికీ కూడా అభివాదం చేస్తూ బయటకు వెళ్తున్నటువంటి దృశ్యాలు మనం చూడొచ్చు. మెయిన్గా జగన్ అక్రమాస్తుల కేసులో 2013 సెప్టెంబర్ నుంచి కూడా ఆయన బెయిల్ పైన బయటనే ఉన్నారు. ఇప్పుడు కూడా వ్యక్తిగత హాజరు నుంచి తనకు మినహాయింపు ఇవ్వాలని చెప్పి ఆయన సిబిఐని కోరడం జరిగింది. అయితే సిబిఐ దీన్ని తీవ్రంగా వ్యతిరేకించడం జరిగింది. 6 ఏళ్లుగా జగన్ కోర్టుకు ప్రత్యక్షంగా హాజరు అవ్వట్లేదు. ఈ కేసులో డిశ్చార్జ్ పిటిషన్లపైన రోజువారీ విచారణ జరుగుతున్నందున ప్రత్యక్షంగా హాజరవ్వాలని చెప్పి సిబిఐ కోర్టుకు విన్నవించింది. దీంతో ఈ నెల 21లోగా వ్యక్తిగతంగా కోర్టుకు వచ్చి హాజరవ్వాలి అని చెప్పి ఆదేశాలు జారీ అయ్యాయి జగన్కి. ఈ నేపథ్యంలోనే ఆయన ఒకరోజు ముందే ఆయన కోర్టుకు హాజరయ్యారు. కోర్టులో మొత్తం ఆయన ఒక ½ అన్ అవర్ పాటు స్పెండ్ చేశారు. విచారణను ఎదుర్కొన్నారు. ఆ తర్వాత ఆయన కోర్టు ప్రాంగణం నుంచి బయటికి వెళుతూ అక్కడ బయట ఉన్నటువంటి కార్యకర్తలకు అభిమానులకు అభివాదం చేస్తూ ఆయన ముందుకు కదులుతున్నారు. ఆయన కాన్వాయ్ ఇప్పుడు మరి కాసేపట్లోనే ఆయన హైదరాబాద్లో ఉన్నటువంటి లోటస్ పాండ్ తన నివాసానికి చేరుకోబోతున్నారు. అక్కడ నుంచి ఆయన తిరిగి బెంగళూరు వెళ్లబోతూ ఉన్నారు. మొత్తంగా మనం చూస్తున్నాము నాంపల్లి సిబిఐ కోర్టులో మాజీ సీఎం జగన్ విచారణకు హాజరయ్యారు. ఇది కేవలం వ్యక్తిగత హాజరుగానే మనం పరిగణించాలి. అదేవిధంగా విచారణను ఎదుర్కొన్నటువంటి తరువాత ఆయన తిరిగి నాంపల్లి ఏసీబీ కోర్టు నుంచి బయటకు వెళ్తున్నటువంటి దృశ్యాలు చూస్తూ ఉన్నాం.